నమస్తే, నేను మీ తరుణి. ముందుగా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నగరంలో అంబరాన్ని అంటిన నూతన సంవత్సర వేడుకలు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆనందంతో కేరింతలు కొట్టిన ప్రజలు. తనను గెలిపించిన ప్రజలకు సేవ చేసి రుణం తీర్చుకుంటానంటున్న దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నిటినీ నెరవేర్చిన తరువాతే ఓటు అడుగుతారని స్పష్టీకరణ. నూతన సంవత్సరం రోజున భక్తులతో కిటకిటలాడిన పలు దేవాలయాలు. కుటుంబ సమేతంగా దేవాలయాలకు వెళ్లి దేవుణ్ణి దర్శించుకున్న భక్తులు. నగర టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న దక్షిణ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ సీతంరాజు సుధాకర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ నేతలు కండిపల్లి సతీష్, బత్తిన నవీన్ కుమార్. వివరాలు చూస్తే, నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా నూతన సంవత్సర వేడుకల్లో అందరూ పాల్గొని ఆనందంతో కేరింతలు కొట్టారు. ప్రధాన నగరాలలో అనేక హోటల్స్, పలు క్లబ్బులు, ఈవెంట్ సంస్థలు న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించాయి. ఈ వేడుకలకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. విశాఖ సాగర తీరంలో న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలు సందడి చేశారు. కేరింతలు కొడుతూ పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంతో గడిపారు. అనేక ప్రాంతాలు నూతన సంవత్సర వేడుకలతో సందడిగా కనిపించాయి. నగరంలోని చర్చలు క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహావిశాఖ పోలీసులు తీసుకున్న చర్యల ఫలితంగా ఈ నూతన సంవత్సర వేడుకలో ప్రశాంతంగా ముగిశాయి. నూతన సంవత్సరం సందర్భంగా భారీ ఎత్తున మద్యం విక్రయాలు జరిగాయి. అదేవిధంగా పెద్ద మొత్తంలో కేకులు, స్వీట్లు, పుష్ప గుచ్చాలతో పాటు ప్రధానంగా హోటల్స్ కోట్లాది రూపాయల వ్యాపారాన్ని సాగించాయి. నూతన సంవత్సరం సందర్భంగా దేవాలయాలు భక్తులతో సందడిగా కనిపించాయి. మహావిశాఖలోని దేవాలయాలకు భక్తులు తెల్లవారుజాము నుండే వెళ్లి దేవుణ్ణి దర్శించుకుని పూజలు గావించారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, శ్రీ సంపత్ వినాయక టెంపుల్, వెంకటేశ్వర స్వామి రామాలయాలు, కృష్ణుని ఆలయాలు, ఇలా అనేక దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల కుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లి దేవునికి పూజలు గావించారు. ఈ నూతన సంవత్సరం తమకు బాగుండేలా చూడాలని ఆ భగవంతుని ప్రార్థించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ ప్రతినిధులు చక్కని ఏర్పాట్లు చేశారు. తన నియోజకవర్గంలో 18 నెలల కాలంలో 50 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలోని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సీతంపేట కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నిటినీ తాను నెరవేరుస్తున్నానని చెప్పారు. 120 కోట్ల రూపాయలతో పూర్ణ మార్కెట్ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. 6 కోట్ల రూపాయల వ్యయంతో త్వరలోనే నైట్ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. కేజీహెచ్ను మరింత అభివృద్ధి చేస్తూ రోగులకు విస్తృతంగా సేవలు అందిస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ సహకారంతో నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు మౌలిక వసతులు కల్పనలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఈ 18 నెలల పాటు ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఓ పక్క టీచర్ పోస్టులు, మరో పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఒక రాక్షస పరిపాలన నుంచి మేము ప్రశాంతంగా ఉంటున్నాం, మేము ప్రశాంతంగా జీవిస్తున్నాం, ధైర్యంగా ఉన్నాం. రానున్న రోజుల్లో 20 లక్షల ఎంప్లాయ్మెంటు కల్పించబోతున్నారు. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఒక మంచి హ్యాపీ మూడ్లో ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా అంతకంటే డబల్గా ఉండే విధంగా ముఖ్యమంత్రి గారి పరిపాలన ఉండబోతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఒక పక్క మోడీ గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో అద్భుతమైన పరిపాలన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గానికి వస్తే ఒక పక్క రైల్వే స్టేషన్ని 14 ప్లాట్ఫామ్స్తో, వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ 2 పెద్ద బ్లాకులతో ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది. మరి ఇంకా ఏవైతే మేము హామీలు ఇచ్చామో విశాఖపట్నం సౌత్కి సంబంధించి
ముఖ్యంగా మొన్న జరిగినటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క మార్గశిర మాస ఉత్సవాలు గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతంగా నిర్వహించాం. సుమారు 7 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. సుమారుగా 5 కోట్ల ఇన్కమ్ రావడం గతంలో ఎప్పుడు కూడా ఎంత పెద్ద మొత్తంలో రాలేదు. అంతకు ముందు కూడా జగన్నాథ స్వామి రథోత్సవం కూడా అద్భుతంగా నిర్వహించాం. ఇకపోతే విశాఖపట్నంతో పాటు నార్త్ ఆంధ్రాలోనే అతిపెద్ద మార్కెట్ పూర్ణం మార్కెట్ని సుమారు 120 కోట్లతో అభివృద్ధి చేయబోతూ ఉన్నాం. అలాగే నెహ్రూ బజార్ ఒకటి ఉంది. నెహ్రూ బజార్ని కూడా 60 కోట్లతో అభివృద్ధి చేయబోతూ ఉన్నాం. అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే సావులమూదు జంక్షన్లో విశాఖపట్నం మొత్తానికి కూడా ఉన్నటువంటి శ్మశాన వాటిక దాన్ని పూర్తిగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మనం వచ్చిన తర్వాత 2 కోట్లు కేటాయించాం. అతి త్వరలో పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. అతి త్వరలోనే దాన్ని రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ అది. తప్పిదాలను ప్రశ్నించే వారిపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడాన్ని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఖండించారు. నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో విక్రయించిన పులిహోర ప్రసాదంలో నత్త ఉందని ప్రశ్నించిన భక్తులపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. భక్తులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడంపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఆలయాల నిర్వహణ అత్యంత దారుణంగా మారిందన్నారు. ఆలయాల్లో విక్రయించే ప్రసాదాలు ఇకపై భక్తులు బాగా పరిశీలించి తినాల్సిన దుస్థితి దాపరించిందని కేకే రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు కారణంగా రాష్ట్ర ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఉత్తరాంధ్రేక కాదు, ఈ దక్షిణ భారతదేశంలోనే మన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఎంత పవిత్రమైన దేవాలయమో, ఎంత ప్రసిద్ధి చెందిన దేవాలయమో, అదేవిధంగా విశాఖపట్నంలో వెలిసి ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి కూడా అంతే ప్రాముఖ్యత, అంతే విశిష్టత ఉన్న దేవాలయం. ఈ దేవాలయంలో ఒక ఫ్యామిలీ దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ లడ్డు పులిహోర అనేది ప్రసాదం కింద దేవాలయం తరపున అమ్మటం అనేది సాంప్రదాయం. ఆ పులిహోర తీసుకున్న తర్వాత పులిహోర తింటున్న సమయంలో అందులో ఒక నత్త, పులిహోరలో ఒక బతికున్న నత్త పులిహోరలో కనపడితే వారు చాలా గౌరవంగా తెలియజేయాలి. ఒక సమాచారాన్ని ఎక్కడికైనా మనం ఏదైనా జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు తప్పు ఎవరి వల్ల జరిగింది అనేది తెలియజేయటం అనేది అది మంచి పద్ధతి కూడా. వాళ్ళు చాలా బాధ్యతాయుతంగా దేవుడి మీద భక్తి ఉన్న భక్తులు కాబట్టి దేవుడు ప్రతిష్టని, ఆ గుడికున్న పవిత్రతని, ఆ భక్తుల్లో వరాహలక్ష్మీ స్వామి దేవస్థానంపై ఉన్న ఆ విశ్వాసాన్ని కూడా నిలబెట్టాలనే ఉద్దేశంతో దేవాలయ ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇందులో నత్త ఉంది, మరి ఏ విధంగా తప్పు జరిగిందో తెలుసుకోండి అంటే, నత్త లేదు గిత్త లేదు అవతల పొమ్మంటే వాళ్ళు కొంత బాధపడి దాన్ని పక్కనే టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సెల్ పట్టుకెళ్ళలేరు, బాధపడి పక్కన ఎవరితోనూ ఉంటే దాన్ని ఫోటో తీసుకుని ఒక వీడియో తీసుకున్న తర్వాత దాన్ని సోషల్ మీడియా మాధ్యమాలకి రావడం జరిగింది. సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత దాన్ని సోషల్ మీడియాలో కూడా కొంతమంది మా పార్టీకి సంబంధించిన వారు కూడా ఇది అపవిత్రం చేశారని కొన్ని ప్లాట్ఫామ్స్ మీద ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నించినందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఈ అపవిత్రమైన కార్యక్రమం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే కార్యక్రమం అక్కడ జరిగింది. కాబట్టి దీనివల్ల ఈ ప్రభుత్వ అసమర్థత గత కొంతకాలంగా, ముఖ్యంగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా సింహాచలం దేవస్థానంలో కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానంలో కావచ్చు, కనకదుర్గమ్మ వారికి దేవస్థానంలో కావచ్చు, మొన్న నిన్న వైకుంఠ ఏకాదశి, మొన్న ముక్కోటి ఏకాదశి రోజు శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సంఘటన కావచ్చు, నిన్న ద్రాక్షారామంలో జరిగిన సంఘటన కావచ్చు, వీటన్నిటిలోని కూడా ఈ ప్రభుత్వం సనాతన ధర్మం ఈ ప్రభుత్వంలోనూ కొంతమంది పెద్దలు ఎక్కడో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక తప్పుడు ఆరోపణ చేసి అక్కడ అపవిత్రమైందని ఇక్కడ విజయవాడకు వచ్చి విజయవాడ దుర్గమ్మ గుడిలో మెట్లు కడుగుతారు. కనీసం ఈరోజు నిన్న జరిగిన సంఘటన గురించి ఆ భక్తులు ఆవేదన చెంది
ప్రసాదం అంటే ఏంటి? దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక పవిత్రత ఉంటుంది. గుడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ దేవుడి అనుగ్రహం, ఆ దేవుడి చల్లని కరుణ కటాక్షాలు మనమే పడతాయని ప్రసాదాన్ని మనం పవిత్రంగా భావిస్తాం. ఆ పవిత్రంగా భావించే ప్రసాదం గురించి ప్రశ్నించినందుకు వాళ్ళ మీద ఈరోజు ఎఫ్ఐఆర్ వేసి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. అది మనం ఎక్కడ ఉన్నాం? అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాచరికంలో ఉన్నామా? అసలు అంబేద్కర్ గారి రాజ్యాంగానికి అయినా విలువ ఉందా మీకు? అంబేద్కర్ రాజ్యాంగం పైన మీకు ఏమైనా గౌరవం ఉందా మీకు? అసలు పేద ప్రజలకు అత్యంత నాణ్యమైన కార్పొరేట్ వైద్య సేవలను కూటమి ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ తెలిపారు. తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ సర్కార్ ఆరోగ్యశ్రీని నాశనం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం ఆసుపత్రులకు బకాయి పడిన సొమ్మును దశల వారీగా చెల్లించుకుంటూ వస్తుందని చెప్పారు. రానున్న రోజుల్లో ఆరోగ్యశ్రీ కిందకు మరిన్ని రోగాలను తీసుకురానున్నట్లు తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చారని చెప్పారు. చంద్రబాబు పాలనలో నేడు రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో పయనిస్తోందని సుధాకర్ అన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఆసక్తిని చూపుతున్నాయన్నారు. భవిష్యత్తులో రాష్ట్రం ఆర్థికంగా మరింత బలోపేతం కానున్నదని సీతంరాజు సుధాకర్ తెలియజేశారు. చెప్పిన మాటలు పదే పదే చెబితే ఏదో రోజు ఎక్కకపోద్దా అనే దాన్ని నమ్ముకుని ఉన్న రాజకీయ పార్టీలు అలాగే కామెంట్ చేస్తాయి. వాస్తవాలను ఎవరు చెరిపేయలేరు. ఇప్పుడు రికార్డ్ అయిపోయిన దాన్ని మనం ఏమైనా తీసేయగలమా? డెబిట్ క్రెడిట్ని తీసేయగలమా? చర్యల్ని రికార్డ్ అయి ఉంటాయి. ఆ రికార్డ్ని ఎంతమంది చేయించుకున్నారు వైద్యం, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామనేది ఒక రికార్డు ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. దాన్ని మనం మార్చగలమా? మనం 19 ఎక్కిస్ చేయగలమా? చేయలేం కదా. 19 ఉంటుంది, 21 ఉంటుంది. సో అలాగే గత పాలకులు ప్రభుత్వంలో 260 నుంచి 270 కోట్లు ఆన్ అన్ యావరేజ్ పర్ మంత్ స్పెండింగ్ ఉండేది ఆరోగ్యశ్రీ బిల్లింగ్. ఇప్పుడు ఏ నెల కూడా 320, 330, 340, 350 కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. ప్రతి నెల స్పెండింగ్ అబోవ్ 300, 350 దాకా టచ్ అవుతుంది. నీది ఎప్పుడు 300 అనే ఫిగరే వెళ్ళలేదు. అంటే ఆరోగ్యశ్రీ పనిచేస్తున్నట్ట పని చేయనట్ట? ఆరోగ్యశ్రీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఏ రేట్లు కొనసాగే, పూర్వం ఏ రేట్లు ఉన్నాయో ఇప్పుడు అదే రేట్లు కొనసాగుతున్నాయి. అంటే ఎఫెక్టివ్గా ఉందా? ఎక్కువ మంది చేరుతుందా? తక్కువ మంది చేరుతుందా? తమరే చెప్పండి. ఇప్పుడు ఎక్కువ మంది చేరితేనే కదా బిల్లింగ్ పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగితేనే కదా బిల్లింగ్ పెరుగుతుంది. అంటే ఆరోగ్యశ్రీ ఎక్కడ నిర్వీర్యం అయిపోయింది దాని మీద ఎన్నో మీరు కామెంట్ చేస్తున్నారు. అంటే రాతలు లేవా? అకౌంట్లు లేవా? మా దగ్గర రికార్డ్స్ లేవా? దేన్ని తప్పుదోవ పట్టిద్దామని ప్రజలను ఒక్కడనే మీరు తప్పుదోవ పెట్టిద్దని చెప్పిన మాటలే చెప్పుడు మాటలు పదే పదే చెబితే ప్రజలు ఏదో రోజు ఏదో రకంగా అమాయకులు ఎవరైనా ఉంటే తెలియకుండా ఆ పర్సెప్షన్ క్రియేట్ అయ్యి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఏమైనా చెవిలోకి వెళ్తే నాకేమైనా 1% ఏమైనా మారుతుందా, 0.5% మారుతుందా అనే వేటలో ఇలాంటి మాటలు తప్ప వేరే ఏమి కాదని నేను తమ ద్వారా మనవి చేస్తున్నాను. విద్యా బోధనతో పాటు పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయడం అభినందనీయమని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశంసించారు. ద్వారకా నగర్లోని పబ్లిక్ లైబ్రరీలో ప్రపంచ రికార్డులు నమోదు చేసే కార్యక్రమాన్ని ఏఆర్క్యూ వ్యాలీ స్కూల్ విద్యార్థులు నిర్వహించారు. ఏఆర్క్యూ వ్యాలీ స్కూల్ చైర్మన్ డాక్టర్ మజ్జి సాయి లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు అంశాల్లో ప్రపంచ రికార్డులను సృష్టించేందుకు విద్యార్థులు యత్నించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సినీ నటుడు ప్రసన్న కుమార్, కార్పొరేటర్ ఉషశ్రీ, నగర పోలీస్ కమిషనర్ సతీమణి సువశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో మేధస్సును పెంపొందించే గొప్ప విజ్ఞావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. గురువులు చూపిన బాటలో విద్యార్థులు నడుచుకుంటూ క్రమశిక్షణతో విద్యాబోధన సాగించాలన్నారు. 7 అంశాలలో సరికొత్త ప్రపంచ రికార్డులు సృష్టించేందుకు విద్యార్థులు చేస్తున్న ప్రయత్నం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్క్యూ వ్యాలీ వరల్డ్ రికార్డ్స్ ఆర్గనైజేషన్ నేషనల్ కోఆర్డినేటర్ కెవి రమణారావు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆర్క్ వ్యాలీ స్కూల్ విద్యార్థులు ఈరోజు 7 వరల్డ్ రికార్డ్స్కి అటెంప్ట్ చేయబోతున్నారు. అందులో ఎక్స్ట్రాడినరీ విద్య ఏది అంటే కళ్ళకి గంతలు కట్టుకొని వాళ్ళ తాలూకా నైపుణ్యాన్ని కళ్ళకి గంతలు కట్టకుండా ఉండేటప్పుడు, కళ్ళతో చూస్తుండేటప్పుడు కంటే వీళ్ళు చాలా ఎఫెక్టివ్గా చేయగలుగుతారు.
అది మేము ఇప్పుడు మీ అందరికీ చూపించబోతున్నాము మా పిల్లల ద్వారా. అండ్ ఇది చేయడం ద్వారా వాళ్ళకి ఉపయోగం ఏంటి అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది, గట్ ఫీలింగ్ ఉంటుంది, అండ్ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే వాళ్ళు చదువుతారో దట్ రిజిస్టర్ ఇన్ ద సబ్ కాన్షియస్ బ్రెయిన్, అది సబ్ కాన్షియస్ బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి స్ట్రెస్ ఉండదు, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, అండ్ నీడ్ నాట్ గో ఫర్ ద రివిజన్ మెనీ టైమ్స్. సో ఇట్లా మన అందరికీ కూడా సిక్స్త్ సెన్స్ మీద అవేర్నెస్ ఉంది, ప్రతి ఒక్కరూ దీన్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. బట్ ఇది సిస్టమాటిక్ ప్రాసెస్లో ఆల్రెడీ మనకు ఉన్న ఆ క్వాలిటీని దీన్ని అవేర్ చేస్తూ అన్కాన్షియస్గా ఉండేదాన్ని కాన్షియస్ స్టేట్లో పెట్టడమే ఈ ప్రోగ్రామ్ తాలూకా ముఖ్య ఉద్దేశం. ఏంటి అంటే మాకు పిల్లలందరూ కూడా స్ట్రెస్ ఫ్రీ, దే హ్యావ్ టు ఎంజాయ్ దేర్ లైఫ్, దే షుడ్ నాట్ ప్రెషరైజ్. అండ్ నవేడేస్ చాలా వరకు చాలా అంటే మోసపోవడాలు, లేదంటే పిల్లలు దే కాంట్ డిసైడ్ దేర్ లైఫ్, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. ఇది వాళ్ళకే ఇది ఇంట్యూషన్. ఈ సిక్స్త్ సెన్స్ ద్వారా వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి ఏది సూట్ అవుతుంది అన్నది వాళ్ళు తెలుసుకోగలుగుతారు. దీనివల్ల వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళ కెరియర్ని లీడ్ చేయగలుగుతారు. ఈరోజు అంటే ఏం లేదు అండి, మాకు వాళ్ళ డేట్ అలా సెట్ అయింది. అండ్ దట్ ఈస్ అ రిమార్కబుల్ డే అని చెప్పి కూడా మేము పెట్టుకున్నాము. ఈ ఇయర్లో 2025లో ఈ ఒక్కరోజు తప్పితే మళ్ళీ మాకు ఈ ఇయర్ రికార్డు ఉండదు. సో ఈ ఇయర్లో మాకు ఒక మెమరబుల్ ఉంటుంది అని చెప్పి మేము కూడా దీన్ని ఈరోజు పెట్టుకోవడం జరిగిందండి. దట్ టు ఇయర్ ఎండింగ్ లాస్ట్ ఆఫ్ ద డే, ఇంకా ఆర్స్ లెఫ్ట్. విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ కు పార్టీ శ్రేణుల నుండి నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నగరంలోని విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు సుధాకర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ పార్టీ నేతలు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధిస్తోందని చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేది ఉత్తరాంధ్ర అని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు చూపిన చొరవ ఫలితంగా నేడు విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధిని సాధిస్తోందని సీతంరాజు సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు 31వ వార్డు అధ్యక్షులు బత్తిన నవీన్ కుమార్, 29వ వార్డు అధ్యక్షులు కండిపల్లి సతీష్, 33వ వార్డు అధ్యక్షులు కాళీ నీలకంఠం, బొడ్డు పోలారావు తదితరులు సీతంరాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం 2026 ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా విశాఖపట్నం దేదీప్యమానంగా వెలగాలని ముఖ్యమంత్రి గారికి ఆ దేవుడు ఆశీస్సులు నిండుగా ఉండి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా కలిగి సంక్షేమం, అభివృద్ధి రెండు పట్టాల్లో నడిచి బాగా ప్రజలకి మేలు జరగాలని, యువతకి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కలగాలని మన ఎయిర్పోర్ట్ కానీ, కాగ్నిజెంట్లు కానీ, టీసీఎస్ కానీ, గూగుల్ కానీ, రిలయన్స్ డేటా సెంటర్లు కానీ ఇవన్నీ రూపాంతరం దాల్చి క్రియాశీలకంగా వర్క్లోకి వచ్చి ఇంకా మరిన్ని కంపెనీలు వచ్చి మంచి ఉపాధి అవకాశాలు కలిగి రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించి ఇన్కమ్ అని పెరిగి సంక్షేమానికి సరిపడే డబ్బులు రావాలి. చక్కగా ఈ రాష్ట్రం దేదీప్యమానంగా వెలగాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని మా ఈ నూతన సంవత్సరం మా కార్యకర్తలు, క్యాడరు, నాయకులు, లీడర్లు, వార్డు ప్రెసిడెంట్లు, క్లస్టర్లు, యూనిట్లు, బూత్ ప్రెసిడెంట్లతో సహా అందరితో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి అవకాశం కల్పించిన ఈ నియోజకవర్గ ప్రజలకి, లీడర్లకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. పాలక మండలి సభ్యులు కేక్ కట్ చేసి పలువురు ప్రముఖులకు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిలో తనదైన పాత్ర పోషిస్తున్న కళా ఆసుపత్రి అధినేత డాక్టర్ రమణమూర్తికి ఆలయ కమిటీ నేతలతో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఆలయ కమిటీకి ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ నేతలు బొట్టేటి ప్రసాద్, పీలా వెంకటప్పల నాయుడు, బొట్టేటి పోలారావులు మాట్లాడుతూ ప్రజలందరికీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. కళా ఆసుపత్రి అధినేత డాక్టర్ రమణమూర్తి అందిస్తున్న సహాయకారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కర్రి నీలకంఠం, పంపాన గణేష్, బడై నాగరాజు, పాకలపాటి అప్పారావు, మధు, వాసుపల్లి నర్సింగ్, సతీష్, ఆలయ అర్చకులు కామేశ్వర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా ఈ పండుగ జరుపుకోవడానికి వచ్చిన మిత్రులందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మిత్ర బృందం అందరికి కూడాను వాళ్ళ కుటుంబాలు వారి స్నేహితులు అందరూ కూడా పేరు పేరున పూర్తి ఆరోగ్య సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అమ్మవారి దర్శనాలు అమ్మవారి ఆశీర్వాదాలు అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026 కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ రామమూర్తి గారికి అభినందనలు తెలపాలి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపాలని రేణుకా ఆలయ కమిటీ సభ్యులందరూ ఒకరోజు ముందుగానే వచ్చి, ఎందుకంటే రేపు స్వామి ఫుల్ బిజీగా ఉంటారు అంచేత ఈరోజు మాకు అవకాశం కల్పించారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా తెలుగు నూతన సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సరం కూడా మేము అన్ని పనులు కూడా ప్రతిరోజు మాకు పండుగ. మా రేణుకాయల మా ఆలయ కమిటీకి మా డాక్టర్ గారు మేము అందరూ కూడా ఎప్పుడు కూడా నిత్యము ఇలాగే అన్ని పండుగలు కూడా చేసుకోవాలని మా రేణుకాయలమ్మ దేవాలయం కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం ముందు వైద్యం నారాయణ హరి అన్నాడు. ఫస్ట్ మొదటి దర్శనం డాక్టర్ గారి దగ్గర ఒకరోజు ముందుగానే దర్శనం చేసుకుని వెళ్తాం, డాక్టర్ గారి దర్శనం. అలాగే ఈ సంవత్సరం కూడా అంటే 2015 అలవాటు అయింది, మా 14 వరకు 14, 15, 16, 17 అలాగే 25 కూడా వెళ్ళిపోయింది. 26 వరకు కూడా ఫస్ట్ డిసెంబర్ 31 ఫస్ట్ రాత్రి 7 నుంచి 9 లోపు డాక్టర్ గారి దర్శనం చేసుకున్న తర్వాత 1వ తేదీ వస్తుంది, మేము అందరం కూడా పండుగ చేసుకుంటాం. డాక్టర్ గారు ఎప్పుడు కూడా బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ కమిటీ సభ్యులు కూడా అందరూ బాగుండాలి. రేణుకెళ్ళమ్మ తల్లి బ్లెస్సింగ్స్ అందరికీ కూడా ఉండాలని ఈ 2026 1 నుంచి డిసెంబర్ 31 అలాగే ప్రతి సంవత్సరం కూడా కార్యవర్గ సభ్యులందరూ కూడా బాగుండాలి. శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నేటికి 18 సంవత్సరాలు బట్టి కళా హాస్పిటల్ ఎండి గారు పివి రమణమూర్తి గారు వారికి స్టార్టింగ్లోనే 31st నైట్ ముందుగా వచ్చి మేము హ్యాపీ న్యూ ఇయర్ తెలియపరుస్తున్నాం. మరి మా కమిటీ వారందరూ ఉల్లాసంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామంటే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆకంట పరుగున వచ్చి డాక్టర్ గారి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగా పేల వెంకటప్పలాడి గారు మాకు రథసారథి, మా టెంపుల్ కట్టిన కాని సూచనలు సలహాలు వారు ప్రకారంగా నడిచింది. ఆ యంత్రం కూడా ఆయన చేతుల మీద అయింది, ప్రతిష్ట కూడా అగ్రప్రతిష్ఠ కూడా ఆయన చేతుల మీద జరిగింది. మరి ఈరోజు కలపవల్లిగా రేణుకా ఎల్లమ్మ అక్కడ కొలువై ఉంది. మరి మా డాక్టర్ బాబు గారు, మరి చిన్నబాబు గారు, మరి మా యూత్ కమిటీ సభ్యులందరూ కూడా సహకారాలతోటి ఆ ఎల్లమ్మ గుడి, ఆ రేణుకా ఎల్లమ్మ గుడి ముందుకు సాగుతుంది. జనసేన పార్టీ నగర అధ్యక్షులు ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ కు కూటమి నేతలు కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే నివాసానికి నేతలు కార్యకర్తలు వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలు కార్యకర్తలు సమక్షంలో వంశీకృష్ణ కేక్ కట్ చేశారు. కేక్ను పార్టీ శ్రేణులకు తినిపించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ తనను గెలిపించిన ప్రజలకు సేవ చేసి వారి రుణం తీర్చుకుంటానని పునరుద్ఘాటించారు. దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి, ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ప్రజలకు తానిచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి నియోజకవర్గానికి అభివృద్ధి చేసి అప్పుడే తిరిగి ప్రజలను ఓట్లు అడుగుతానని వంశీకృష్ణ అన్నారు. తనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న కూటమి నాయకులు, కార్యకర్తలకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కూడా నూతన సంవత్సర సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఈ మానవాళిని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాలు ఎలుగు నింపాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఉన్నా. ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ కలకలలాడాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే లోకేష్ గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికి కూడా బాగుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎన్ సుజాత ఆదేశాలతో వైష్ణవ సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలలో భాగంగా
రాపత్తు వేడుకలు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతున్నాయి. రాపత్తు ఉత్సవాల్లో రెండో రోజు సింహాద్రి అప్పన్న స్వామివారు సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి రూపమైన తిరువెంగడ ముడియాన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శంకు చక్రాలు, అభయహస్తం, దివ్య ఆభరణాలతో వెలిగిపోతున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి వేద మంత్రాలు, నాదస్వర వాయిద్యాల మధ్య అత్యంత వైభవంగా తిరువీధి పల్లకి సేవ నిర్వహించారు. ఈ వేడుక డాక్టర్ టిపి రాజగోపాల్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు, ఇతర అర్చక స్వాములు మరియు వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా జరిగింది. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థలో ఎంతో బాధ్యతగా సుదీర్ఘకాలం ఉద్యోగ విధులు నిర్వహించి నేడు ఉద్యోగ విరమణ పొందుతున్న ప్రతి ఒక్కరి శేష జీవితం ఆనందదాయకంగా ఉండాలని కోరుకున్నట్లు జీవీఎంసీ అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి పేర్కొన్నారు. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థలో వివిధ హోదాలతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్న ఉద్యోగులను జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్ఎస్ఎస్ వర్మ, ప్రధాన వైద్యాధికారి ఈఎన్వి నరేష్ కుమార్, పర్యవేక్షక ఇంజనీరు శ్రీనివాసరావులతో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి తన ఉద్యోగ కాలంలో తన కుటుంబం కంటే అధిక కాలాన్ని సంస్థ కొరకు పనిచేశారని పేర్కొన్నారు. నేడు ఉద్యోగ విరమణ పొందుతున్న డీడీహెచ్ దామోదరరావుతో పాటు వివిధ హోదాలో విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న 54 మంది ఉద్యోగ విరమణ పొందారని, వారందరి శేష జీవితాలు ఆనందదాయకంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే మొక్కల విభాగంలో హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగం నుండి డీడీహెచ్ స్థాయి వరకు ఎంతో సమర్థవంతంగా జీవీఎంసీ పరిధిలో పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేశారని ఆమె తెలిపారు. సీతమ్మధారలో పశ్చిమ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మల్లా విజయప్రసాద్ ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, పార్టీ పరిశీలకుల సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మల్లా విజయప్రసాద్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం అందరూ సుఖం, సంతోషం, ఆనందం, ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, వార్డు పార్టీ పరిశీలకులు, రాష్ట్ర జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, వార్డు కమిటీ సభ్యులు, వార్డు అనుబంధ విభాగాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 2026 సంవత్సరం జనవరి 1వ తేదీన మరి ప్రారంభ రోజున అందరం కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికం అంతా కూడా మంచిగా ఉండాలని, ఆనందంగా, సంతోషంగా, మంచి పంటలు అయిపండి, వ్యాపార అభివృద్ధి జరిగి, జీడిపి రేట్ పెరిగి అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల వలన మీ అందరం కూడా ప్రజలకు తోడుగా ఉండి, తోడ్పాటుగా ఉండి, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మీ అందరం కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ నూతన సంవత్సరంలో అందరం కూడా ఆనందంగా ఉండాలని మరొకసారి ఆ భగవంతుని వేడుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో అంబరాన్ని అంటిన నూతన సంవత్సర వేడుకలు, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆనందంతో కేరింతలు కొట్టిన ప్రజలు. తనను గెలిపించిన ప్రజలకు సేవ చేసి రుణం తీర్చుకుంటానంటున్న దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నిటినీ నెరవేర్చిన తరువాతే ఓటు అడుగుతారని స్పష్టీకరణ. నూతన సంవత్సరం రోజున భక్తులతో కిటకిటలాడిన పలు దేవాలయాలు, కుటుంబ సమేతంగా దేవాలయాలకు వెళ్లి దేవుణ్ణి దర్శించుకున్న భక్తులు. నగర టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న దక్షిణ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ సీతంరాజు సుధాకర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ నేతలు కండిపల్లి సతీష్, బత్తిన నవీన్ కుమార్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు, నమస్కారం.